హాయ్ నమస్కారం. తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్కి స్వాగతం. మీరు రాత్రి 1 గంట వరకు మెలకుగా ఉండి అబ్బా ఈ ఒక్కరోజు ఈ గంట ఎక్స్ట్రా పని చేశాను, టైం చాలా సేవ్ చేశాను అని చెప్పి ఫీల్ అవుతున్నారా? కంగ్రాట్స్. అయితే మీరు టైం సేవ్ చేయట్లేదు, ఫ్యూచర్లో మీ ఆస్తిని కరిగించేటువంటి హాస్పిటల్ బిల్లుని ప్రిపేర్ చేసుకుంటున్నారు. రాత్రి 1 గంట లేటుగా పడుకుంటే టైం సేవ్ అవుతుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇదే పెద్ద పొరపాటు. మీరు అలా దాచుకున్నటువంటి ఆ 1 గంటే భవిష్యత్తులో మిమ్మల్ని హాస్పిటల్ చుట్టూ తిప్పి మీ కష్టార్జితాన్ని లక్షల బిల్లుల రూపంలో ఖర్చు పెట్టించవచ్చు. ఇది నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, నేను చెప్తున్నది సైన్స్. ఒక చిన్న అలవాటు మీ ఆరోగ్యాన్ని, మీ బ్యాంక్ బ్యాలెన్స్ని ఎలా దెబ్బతీస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి. మన తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన లైఫ్ ఇప్పుడు ఒక రేసు గుర్రంలాగా పెరుగుతుంది కదా. కెరీర్ కానీ, టార్గెట్లు కానీ, సోషల్ మీడియాలు, సినిమాలు, ఇలా మన టైంలో తినేసేవి చాలా ఉన్నాయి. ఈ పరుగులో మనం అన్నిటికంటే ముందు వదిలేసుకునేది ఏంటంటే మన నిద్రనే. ఈ ఒక్క ప్రాజెక్టు పూర్తయితే చాలు అని చెప్పేసి అనుకుంటాం. ఈ ఒక్క ఎపిసోడ్ చూసి పడుకుందాంలే అని చెప్పి అనుకుంటాం. ఫ్రెండ్స్తో కాసేపు చాట్ చేస్తే ఏమవుతుందిలే అనుకుంటాం. ఇలాంటి మాటలన్నీ కూడా మనకి చాలా కామన్. కానీ నిద్రని చాలా లైట్గా తీసుకుంటున్నాము. డాక్టర్లు కానీ, సైంటిస్టులు కానీ ఒక మనిషికి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఖచ్చితంగా కావాలి అని చెప్తున్నా కానీ మనలో చాలామంది మహా అయితే 5-6 గంటల కంటే ఎక్కువ ఎవరు కూడా పడుకోవట్లేదు. ఇది మనం పెద్ద సమస్యగా కూడా చూడలేదు రకంగా. కానీ నిజానికి ఈ నిద్రలేమి మన బాడీలో సైలెంట్గా పేలడానికి రెడీగా ఉన్నటువంటి ఒక టైం బాంబ్ లాంటిది అని గుర్తుపెట్టుకోండి. అది పేలినప్పుడు మన ఆరోగ్యమే కాదు, మన ఆర్థిక పరిస్థితిని కూడా తలకిందులు చేస్తుంది. అది ఎలా జరుగుతుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. హాస్పిటల్ బిల్లులకు దారితీసేటువంటి ఆరోగ్య సమస్యలు ఏంటంటే నిద్ర సరిగా పోకపోవడం అనేది మీ జేబుకి ఎలా చిల్లులు పెడుతుంది అనేది 4 ముఖ్యమైనటువంటి ఆరోగ్య సమస్యలు. వాటిని చెప్తాను నేను. వాటికి ఊహించినటువంటి ఖర్చులు కూడా మనం క్లియర్గా అర్థం చేసుకుందాము. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మధుమేహం, షుగర్ వ్యాధి. మీ జేబుని ఖాళీ చేసేటువంటి తీపి విషం ఇది. నిద్రలేమికను షుగర్ వ్యాధికి కూడా డైరెక్ట్ లింక్ ఉందని చెప్పేసి చాలా సర్వేలు అయితే చెప్తూ ఉన్నాయి. మనం నిద్రపోతున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఇన్సులిన్ని కరెక్ట్గా వాడుకొని రక్తంలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. అదే మనం రాత్రి పూట సరిగా నిద్ర పోకపోతే ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది దెబ్బతింటుంది అనమాట. దాంతో బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది పెరిగిపోతాయి. టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ కూడా కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక ఖర్చుల గురించి ఆలోచిస్తే డయాబెటీస్ అనేది ఒక లైఫ్ లాంగ్ పెద్ద ప్రాబ్లం. అది జీవితాంతం మనం మందులు వాడుతూనే ఉండాలి. నెలవారీ టెస్టులు, తర్వాత డాక్టర్ల దగ్గర కన్సల్టేషన్లు, ఇవన్నీ కలిపితే ఏడాదికి వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటాయి. మనకి ఒకవేళ షుగర్ కంట్రోల్లో లేకపోతే కంటి సమస్యలు, కిడ్నీలు దెబ్బతింటే కంటి సమస్యలు కూడా వస్తుంటాయి. మరి వాటి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు కూడా లక్షల్లో ఉంటుంది. అంటే మీరు రాత్రిపూట వదులుకున్నటువంటి కొన్ని గంటలు నిద్ర మిమ్మల్ని లైఫ్ లాంగ్ మందుల మీద బతికేలాగా చేస్తుంది. చివరికి మీ సంపాదనలో పెద్ద మొత్తాన్ని కూడా మెడికల్ షాపుల కన్నా హాస్పిటల్కి ఇచ్చేలాగా చేస్తుంది అనమాట. ఇక రెండవ సమస్య ఏంటంటే గుండె జబ్బులు. ప్రాబ్లం నెంబర్ 2. ప్రాణానికే కాదు, పర్సుకు కూడా ప్రమాదం ఇవి. మన గుండె ఒక ఇంజన్ లాంటిది, దానికి కూడా రెస్ట్ అనేది కావాలి కంపల్సరీగా. ఆ రెస్ట్ దొరికేదే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే. అప్పుడే మన బీపీఎన్, హార్ట్ రేటు కూడా కంట్రోల్లోకి వచ్చేసి మన గుండె అనేది రిలాక్స్ అవుతూ ఉంటుంది అనమాట. అదే నిద్ర మనం సరిగా పోకపోతే ఏమవుతుందంటే బీపీ ఎక్కువ ఉండేసేసి మన హార్ట్ పైన, రక్తనాళాల మీద విపరీతమైనటువంటి ప్రెజర్ అయితే పడుతుంది అనమాట. చాలా కాలం పాటు నిద్రలేమితో బాధపడితే మాత్రం హార్ట్ అటాక్, స్ట్రోక్ లాంటి డేంజరస్ జబ్బులు వచ్చే అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఇప్పుడు మనం ఖర్చుల గురించి ఒకసారి ఆలోచించండి. గుండె జబ్బుల ట్రీట్మెంట్ అనేది చాలా కాస్ట్లీ. యాంజియోప్లాస్టీ దగ్గర నుంచి బైపాస్ సర్జరీ దాకా ఆపరేషన్కి లక్షలు ఖర్చు అవుతాయి. ఆ తర్వాత మనం జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి. ఆ ఖర్చులు అదనం. కేవలం ఒక హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో చేరితేనే మనం జీవితాంతం దాచుకున్నటువంటి డబ్బు మొత్తం కూడా కరిగిపోవచ్చు. ఈ రిస్క్ అనేది మనకు అవసరమా? 3వ ప్రాబ్లం చూద్దాం. సమస్య 3వది రోగనిరోధక శక్తి అనేది పతనం అవుతుంది. చిన్న జబ్బులే పెద్ద ఖర్చులకు దారితీస్తాయి. మన శరీరాన్ని జబ్బుల నుంచి కాపాడేటువంటి సైన్యం ఏదైనా ఉందంటే అది మన రోగనిరోధక వ్యవస్థ, అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనమాట. ఈ సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చేది, దాన్ని రిపేర్ చేసేది కూడా మన నిద్రే. నిద్రలోనే ఏంటంటే మన బాడీ ఇన్ఫెక్షన్తో పోరాడేటువంటి సైటోకైన్లు కానీ, యాంటీబాడీలని, ఫైటర్స్ని తయారు చేస్తూ ఉంటుందన్నమాట. అదే మీరు సరిగా నిద్ర పోలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా వీక్ అయిపోతూ ఉంటుందండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు పదే
జలుబు కానీ మీకు ఫ్లూ కానీ ఇతర ఇన్ఫెక్షన్ బారిన కానీ మీరు పడుతూ ఉంటారు. మామూలుగా అయితే 2 రోజుల్లో తగ్గిపోయేటువంటి జలుబు కూడా ఇమ్యూనిటీ వీక్గా ఉండటం వల్ల ఏంటంటే వారం రోజులు కూడా పడుతుంది అనమాట. ఇప్పుడు చాలా మందికి ఇదే ప్రాబ్లం అనమాట. దీనివల్ల ఏంటంటే రోజు డాక్టర్ల చుట్టూ తిరగాలి, అనవసరంగా మందులు వాడాలి, యాంటీబయాటిక్స్ వాడకం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అంతేగా తరచుగా సెలవులు పెట్టాల్సి వస్తుంది ఆఫీసులకి. ఇక మీ పని మొత్తం కూడా దెబ్బతింటుంది, లాస్ ఆఫ్ పేలు పడుతుంటాయి. ఇలా చిన్న జబ్బులే మీ జేబుకి పెద్ద చిల్లులు పడుతూ ఉంటాయి అనమాట. ఇక తర్వాత ప్రాబ్లం నెంబర్ 4 అనమాట, 4వ సమస్య, మానసిక ఆరోగ్యము అండ్ ఉత్పాదక నష్టం కూడా జరుగుతుంది. కనిపించిన ఖర్చులు కూడా పెరిగిపోతాయి అనమాట. అంటే నిద్ర లేకపోవడం అనేది మనని శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా దెబ్బతీస్తుంది. నిద్ర సరిగా లేకపోతే చిరాకు వస్తుంది, టెన్షన్ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, అలాగే డిప్రెషన్ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి. సరిగ్గా మనం ఆలోచించలేము, ఏ నిర్ణయం కూడా తీసుకోలేము, మన జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ మానసిక సమస్యలు ఏర్పడినప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా, కౌన్సిలింగ్కి వెళ్ళాలన్నా కానీ ఆ సెషన్లకు కూడా బాగా ఖర్చు అయిపోతాయి. అన్నిటికంటే పెద్ద నష్టం, ఆర్థిక నష్టం ఏంటంటే మన ప్రొడక్టివిటీని కూడా మనం కోల్పోతాం. ముఖ్యంగా నిద్రలేని సమస్యలతో పనిలో ఈ 70% ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న బారిన పడుతున్నా అని చెప్పేసి స్టడీస్ కూడా చెబుతున్నాయట. అంటే నిద్రలేమి కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకే ఏటా $130 బిలియన్ నష్టమైతే వాటిల్తుందని అంచనాలు ఉన్నాయన్నమాట. మీరు నమ్మలేకపోవచ్చు కానీ చరిత్రలో జరిగినటువంటి చెర్నోబిల్ అణు ప్రమాదం కానీ, ఛాలెంజర్ స్పేస్ షటిల్ పేలుడు కానీ, అతిపెద్ద విపత్తుల వెనుక కూడా నిద్ర లేకుండా చేసినటువంటి చిన్న మానవ తప్పిదాలే కారణం అని చెప్పేసి అంటుంటారు. అంటే మీ పర్సనల్ లైఫ్లో నిద్ర లేమనేది మీ ఉద్యోగాన్ని, మీ కెరీర్ని కూడా మీ ప్రమాదంలో పడేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక మీ సంపదకు అసలైనటువంటి పెట్టుబడి ఏది అంటే, ఇంత విన్నాక సరే దీనికి సొల్యూషన్ ఏంటి అని మీరు అడగవచ్చు అనమాట. గుడ్ న్యూస్ ఏంటంటే పరిష్కారం చాలా సింపుల్ అండి. పైగా అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్స్లో బిల్లులు కట్టే బదులు కొన్ని చిన్న మార్పులతో మన ఆరోగ్యాన్ని, మన సంపదను కూడా, మన డబ్బులను కూడా మనం కాపాడుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ ఏంటంటే ఒకే టైంకి పడుకోండి. మీరు ప్రతిరోజు కూడా ఒకే టైంకి పడుకొని ఒకే టైంకి నిద్ర లేవడానికి ట్రై చేయండి అనమాట. అంటే వీకెండ్స్లో కూడా అదే ఫాలో అవ్వండి. మీ బాడీ క్లాక్ అనేది కంపల్సరీగా ఒక సెట్ అయిపోతుంది అనమాట. ఇక డిజిటల్ గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండాలండి. పడుకునే ముందు కనీసం గంట ముందు ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, టీవీలు కానీ పక్కన పెట్టేసి మీ రూమ్లోకి వెళ్ళి పడుకోండి. వాటి నుంచి వచ్చేటువంటి ఆ బ్లూ రేస్ ఉంటాయి కదా, ఆ బ్లూ రేస్ మన నిద్రకు సహాయపడేటువంటి మెలటోనిన్ అనే హార్మోన్ని అడ్డుకుంటుంది అనమాట. తర్వాత సరైనటువంటి ఆహారం తీసుకోవాలి. మనం పడుకునే ముందు కాఫీలు కానీ, టీలు కానీ, ఆల్కహాల్ కానీ తీసుకోవద్దు. హెవీ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. గోరువెచ్చినటువంటి పాలు తాగితే బెటరు, బాగా నిద్రపడుతుంది అనమాట. ఇంకా సరైనటువంటి వాతావరణం కూడా ఉండాలి. మీ బెడ్రూమ్ చీకటిగా, ప్రశాంతంగా, చల్లగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మీకు గాఢ నిద్ర అనేది పడుతుంది అనమాట. ఇక ఎక్సర్సైజెస్ అండ్ ప్రెజర్, ప్రతిరోజు కాసేపు వ్యాయామం అయితే, ఎక్సర్సైజెస్ అయితే చేయండి. కానీ పడుకోవటానికి కొద్ది గంటల ముందైతే కాదండి. అయితే ధ్యానం కానీ, యోగా కానీ, లేదంటే పుస్తకం చదవటం, ఇలాంటివన్నీ కూడా పడుకునే ముందు చేస్తే మనసు అనేది కాస్త ప్రశాంతత అయితే కలిగిస్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మంచి నిద్ర మన ఆరోగ్యానికే కాదు, మన ఆర్థిక భవిష్యత్తుకు కూడా ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంటో మీరు ఆలోచించండి. మనం లైట్ తీసుకున్నటువంటి ప్రతి గంట నిద్ర కూడా రేపు మన జేబుకి పెద్ద చిల్లు పెట్టే అవకాశం అయితే ఉంది, ప్రమాదం అయితే ఉంది. ఒక చిన్న అలవాటుని మనం మార్చుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా, ఆర్థిక సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు, మనల్ని కాపాడుకోవచ్చు. ఈ విషయం తెలియక చాలామంది ఇంకా లేట్ నైట్ చేస్తున్నటువంటి మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళలో కూడా మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అని అనుకుంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఇంకా ముందు ఆరోగ్యానికి సంబంధించి, అలాగే మన మనీ సేవింగ్కి సంబంధించిన వీడియోలను, హెల్త్ అండ్ వెల్త్కి సంబంధించిన వీడియోలు మాత్రమే పోస్ట్ చేస్తాము. మనిషి జీవితంలో హెల్త్ అండ్ వెల్త్ అనేవి రెండు అవసరమే కాబట్టి అందువల్ల మంచి వీడియోలు అందిస్తున్నటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే, మీరు రోజు సగటున ఎన్ని గంటలు పడుకుంటున్నారు? మీ సమాధానాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. గుర్తుంచుకోండి, మీ నిద్ర మీ అసలైనటువంటి సంపద. థ్యాంక్ యూ.